దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా గట్టి చెప్దాం. హల్లెలూయా. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మీకోసం చేద్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలైనటువంటి వారు ఏ స్వరంతో దేవుని స్తుతించాలంటే 10 తంతుల స్వరమండలములతో ఆయనను స్తుతించుట ఎంతో మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మంచిదాన్ని మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, చేయాల. శక్తి కొలది దేవుణ్ణి స్తుతించాలి, శక్తి కొలది దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించమంటే మీరు నాలుక లేనివాళ్ళలాగా ఆరాధించలేకపోతున్నారు. ఆత్మ లేకపోతే ఆరాధించలేరు. దేవుని వాక్యంలో ఏముందంటే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. మరి మీరందరూ ఎవరి వాళ్ళు నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము దేవుని వాక్యంలో నుండి దేవుడు తన ప్రజలను ఆశీర్వదించమని చెప్పుట. దేవునికి మహిమ కలుగు. తన ప్రజలను ఏం చేయాలంటున్నాడు? ఆశీర్వదించమంటున్నాడు. ఎవరితో చెప్తున్నట్టు తెలుసా? తన యాజకులైనటువంటి వారితో చెప్తున్నటువంటి మాట. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని దాసులైనటువంటి వారు ఆశీర్వదిస్తే ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. ఎప్పుడు ఆశీర్వదించబడతారు? ఎప్పుడు ఆశీర్వదించబడతారంటే ఆయన మాట విన్నప్పుడు, ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు, ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు, ఆయన కట్టడలను ఆయన విధులను గైకొని వాటి ప్రకారంగా నడుచుకున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళి మిమ్మల్ని బహుగా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు మోసేతో చెప్తా ఉన్నాడు. మోసేతో ఏం చెప్తున్నాడంటే, మీ సహోదరుడైనటువంటి అహరోను సంతానము యాజకులుగా చేయబడ్డారు కాబట్టి ప్రజలందరినీ కూడా వాళ్ళు దీవించాలి. వాళ్ళు దీవించేటప్పుడు వారు దీవెనకరమైనటువంటి నా నామమును ఉచ్చరించినప్పుడు, అప్పుడు మీరు దీవించినప్పుడు నేను వారిని దీవిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ దినాన్న దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఆయన క్షేమం ఇవ్వబోతున్నాడు. ఆయన కాపుదల ఇవ్వబోతున్నాడు. కృపాక్షేమములు మనందరికీ అనుగ్రహింపచేయబోతున్నటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ దేవుడు దీవించితే దీవించబడతాం, ఆశీర్వదించబడితే ఆశీర్వదించబడతాం. సేవకులు కూడా, ప్రవక్తలు కూడా అలనాడు కృపావరాలు చేశాడు వాళ్ళందరికీ. మీరు దీవించండి, మీరు దీవించితే వాళ్ళు దీవించబడతారు. ఒకవేళ మీరు శపించితే శపించబడతారని కూడా ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఈ దినాల్లో శపించడానికి కాదు, కానీ దేవుడు మిమ్మల్ని దీవించడానికి ఈ దినాన ప్రత్యేకమైనటువంటి మాటలు మనతో మాట్లాడబోతున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మోసే చెప్తున్నటువంటి మాట సంఖ్యాకాండము 6వ అధ్యాయము. ఆ సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనంలో చెప్తున్న మాట చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీ అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనము మీరు ఇశ్రాయేలును ఇలాగున దీవించవలెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరిని దీవించాలంటున్నాడు? ఇశ్రాయేలులు, తన ప్రజలైనటువంటి వారు, తన జనాంగమైనటువంటి వారు. ఆయన కన్న దేవుడు, ఆయన కొన్న దేవుడు. ఇశ్రాయేలీలైనటువంటి ప్రజలు నా జనులు, నా ప్రజలు, నా జనాంగము, నా సొత్తు, వారిని మీరు దీవించాలి అంటున్నాడు ఆయన. దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత అహరోను తన సంతానం ఏం చేయాలి? ప్రజలందరినీ దీవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవును ప్రియులారా, అప్పుడు అహరోను తన ప్రజలను దీవించుతూ ఉన్నాడు. ఎట్లా అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అన్నప్పుడు ప్రజలందరూ ఏమంటున్నారంటే ఆమేన్ అంటున్నారు.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట పలికినప్పుడు మీరేమనాలంటే ఆమేన్ అనాలి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే అవునుగాక అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. మొట్టమొదటిగా కాపాడుట అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది. ఈ భయంకరమైనటువంటి దినాలలో, ఈ దుర్దినాలలో దేవుడు మనల్ని కాపాడకపోతే, కృపాక్షేమములు ఇవ్వకపోతే మనము జీవించలేము ఈ లోకంలో. అవును, కరోనా టైంలో భయంకరమైనటువంటి దినాలలో మనం చూసుకుంటూ వచ్చాం. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన మరణాలు, భయంకరమైన విపత్తులు, భయంకరమైన పరిస్థితులు. ఆనాడు కాదు, ఎప్పుడో ఉన్నటువంటి సమయాల్లో కూడా ఆ విధంగా జరిగినాయి, తర్వాత జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి తుఫానులు, భయంకరమైనటువంటి మరణాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి హత్యలు, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనము సజీవులుగా ఉన్నామంటే, మనము ఆరోగ్యంగా ఉన్నామంటే, మనము క్షేమముగా ఉన్నామంటే అది దేవుని ఉచితమైనటువంటి కృప. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కృప అంటే మీకు తెలిసేమో, ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో నాకు తెలియదు, కానీ ఆయన కృప లేనిదే మనము బ్రతకలేం, జీవించలేం, ఒక్క క్షణం కూడా ఉండలేం ప్రియులారా. అందుగురించే ఆయన కృప మనకి అవసరమై ఉంటున్నది. అందుగురించే ఉచ్చరిస్తూ ఉన్నాడు అహరోను కుమారులు. మోసే చెప్పినట్లుగా చేస్తున్నారు. మోసేకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది చెయ్యాలి, వద్దన్నది మానేయాలి. మోసే ఎలాంటి వాడంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి మహిమ కలుగు. మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన్న మనతో మాట్లాడుతున్న దేవుడు, దీవించమని చెప్తున్న దేవుడు, ఆశీర్వదించమని చెప్తున్న దేవుడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. యాజకులు దీవించమని వారికి గొప్ప కృపావరం ఇచ్చేశాడు అహరోనికి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుగురించే ఆ కృపావరం మొట్టమొదటిగా ఇశ్రాయేలు ఏమంటున్నాడంటే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడనుగాక అంటున్నాడు. కాపాడుట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక దగ్గర దావీదు అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక దగ్గర అంటాడు, నా మీదికి 10,000 మంది దండెత్తి వచ్చినను నేను ఎవరికి. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసం, నమ్మకం. చూశారా? తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకు, తన బిడ్డలైనటువంటి వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఎంతో గొప్పది ప్రియులారా. ఆయనని కాపాడువాడు కనుకడు నిద్రపోడు. ఒకవేళ ట్రైన్ వెళ్తుంది అనుకుందాం, ఒకవేళ లేకుంటే కనుక ఫ్లైట్ వెళ్తుంది అనుకున్నాం. ట్రైన్ నడిపించేటటువంటి వాడు, ట్రైన్ ఆపరేటర్ నడిపించేవాడు ఒకవేళ కళ్ళు మూసుకున్నాడు అనుకోండి, ట్రైను ఎక్కడికి పోతుందో సిగ్నల్స్ చూడరు, ఏమీ చూడరు, భయంకరమైనటువంటి పరిస్థితి అవుతుంది. లేకపోతే ఫ్లైట్ నడిపించేటటువంటి పైలట్ ఉన్నాడు అనుకోండి, పైలట్లు బొంబాయి నుంచి బయలుదేరితే అమెరికా వెళ్ళడానికి 14 గంటలు పడుతుంది. ఏకదాటిగా ఆకాశంలో ఎగురుతూ ఉండాలి ప్రియులారా. ఒకవేళ ఆ పైలట్ కనుక కన్ను మూసి ఒకవేళ నిద్రపోయాడు అనుకోండి, అందులో ఉన్నటువంటి పాసెంజర్లు అందరూ కూడా ఏమైపోతారో ఎవరికీ తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుచేతనే మనల్ని రక్షించినటువంటి దేవుడు, మనల్ని కన్న దేవుడు, కొన్న దేవుడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కంటికి రెప్ప చూసారా? కన్నరెప్ప చూసారా? ఎవరు కన్నరెప్పలు వాళ్ళు చూసుకోండి, కనపడతాయా? కన్నరెప్పలు కనపడతాయా మీకు? ఇప్పుడు ఇక్కడ కనపడవు. ఎక్కడ కనపడతాయి? మిర్రర్ల దగ్గరికి వెళ్తే అందరు కన్నరెప్పలు కనపడతాయి, అందరు కనపడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనురెప్పకి ఒక గొప్ప కృప ఇచ్చాడు దేవుడు, కనురెప్పలకి కదా.
ఏం కృప ఇచ్చాడు? కంటికి ఏమాత్రం కూడా ఒక నలుసు కానీ ఏదైనా తగలటానికి ఏ హాని జరగకుండా నువ్వు కాపాడాలి అని ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించి దేవుని వాక్యంలో తెలుసా, మిమ్మలను కంటికి రెప్పవలే ఆయన కాపాడుచున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక దగ్గర ఏముంటుందంటే, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడట. దేవునికి మహిమ కలుగును గాక. వాడి శరీర సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులు, మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. వారికి ఆ వాగ్దానం ఇస్తే మనకి కూడా వాగ్దానము దేవుడు. వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడు కానే కాదు. ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును గతించిపోవునేమో, కానీ నా మాటలలో ఒత్తైనా సున్నైనా తప్పిపోవడానికి వీల్లేదని చెప్తున్న దేవుడు. అందుగురించి 146 దావీదు కీర్తన 5వ వచనములో ఏమని చెప్తున్నాడంటే, ఏమంటున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. వారిని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది కారులో వెళ్తూ ఉంటారు, రింగ్ రోడ్లో, హైవేలలో 120 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కసారి భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? దారంట పోతా పోతా ఏం చేస్తున్నారు? 3 గంటల టైంలో, 4 గంటల టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కారులో ప్రయాణం చేస్తూ ఉంటాను, డ్రైవర్ పక్కనే కూర్చుని ఉంటా. డ్రైవర్ అంటాడు ఒక్కొక్కసారి, ఎందుకయ్యా నాతో పాటు మీరు కళ్ళు తెరిచి మెలకుగా ఉంటారు, మీరు పండుకోండి, రెస్ట్ తీసుకోండి అంటూ ఉంటారు. ఎన్ని గంటలు ప్రయాణం చేసినా కానీ నేను అంటాను, ఒకవేళ నేను కళ్ళు మూసుకుని నిద్రపోయామనుకో, నన్ను చూసి నీకు నిద్ర వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మన ఇద్దరము ఏం జరుగుతుందో తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? అందుగురించే ప్రియులారా, మనం నిద్రపోకూడదు. దేవుని మాటలు వినాలి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్తున్నటువంటి మాట మన పట్ల, మన కుటుంబాల పట్ల నెరవేరుస్తాడు. ఇంకొక దగ్గర అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఒక దేవదూత కంచి కావలిగా ఉండి వారిని, అబ్బా ఎంత గొప్ప ధన్యత! మనల్ని కాపాడటానికి, ఇశ్రాయేల్ని కాపాడటానికి, ఇశ్రాయేలీని కాపాడడానికి ఐగుప్తు దేశంలో తీసుకుని వచ్చిన తర్వాత బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారు? 6 లక్షల కాల్బలం బయలుదేరారు. పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, వాళ్ళు వీళ్ళు అంతా కలుసుకుని 30 లక్షల చిల్లర మంది బయలుదేరారట. బయలుదేరేసరికి ఎర్ర సముద్రం ఎదురుగుండా వచ్చింది. అంతలోకి దేవుని ప్రణాళికను సిద్ధపరిచి ఐగుప్తు రాజుని, తన సైన్యాన్ని ప్రేరేపింపజేశాడంట దేవుడు. ఎందుకు ప్రేరేపించాడంటే, దేవుని ప్రణాళిక ఏంటంటే, ఐగుప్తు రాజుని, సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ఎర్ర సముద్రంలో ముంచిపారేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించి తరుముకుంటా వస్తున్నారంట. ఎవరిని? ఇశ్రాయేలు తరుముకుంటూ వస్తుంది. వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడో తెలుసా? భయపడకము, నేను దేవుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దిగులు చెందకము, నేను నీతో ఉన్నాను. నీతి అని నా దక్షిణాస్తము ఆదుకుంటుందని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేల్ భయపడుతుంటే ఏం చేశాడంటే, వాళ్ళకి అగ్ని స్తంభముగా ఐగుప్తు ఉన్నటువంటి రాజు సైన్యానికి, ఇశ్రాయేల్కి మధ్యలో నిలబడ్డాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గుర్రాల రథాలు ఎంతసేపు వెళ్ళినా కానీ అక్కడే ఉంటున్నాయి, కానీ అక్కడ కదలట్లేదు. ఇశ్రాయేల్కి ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చాలి. మనకిచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చాలి. ఏంటి ఆ వాగ్దానము? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అదే ఇక్కడ వచ్చినటువంటి వాగ్దానము. నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించాలి, కాపాడాలి. ఆశీర్వదించాలి, కాపాడాలి.
ఆశీర్వదించినాక కాపుదల లేకపోతే ఏమీ ప్రయోజనం లేదా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను కాపాడుతానంటున్నాడు. నమ్ముతావా? నమ్మితే కనుక మీరు దేవుని మహిమను చూస్తారు. నమ్ముట నీ వలనైనట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యము. ఇశ్రాయేలీలందరూ భయపడుతున్నారు. వాళ్ళకి పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఎవరు? దేవుడే వాగ్దానం ఇచ్చాడు, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడని. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం వచ్చింది. మోసే అంటున్నాడు, ప్రభువా ఏం చేయమంటావు? వెనక చూస్తేనేమో నుయ్యి, ముందు చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. సముద్రంలో పోతేనేమో ఊపిరాడక చేస్తాము, వెనక చూస్తేనేమో సైన్యం వచ్చి మమ్మలను చంపేటట్టుగా ఉంది. ఏం చేయమంటావు ప్రభువా అని మోసే ప్రార్థన చేసినప్పుడు, మోసే నీకు గొప్ప కృపావరం ఇచ్చాను కదా, మర్చిపోయావా? నీ చేతిలో ఏముంది అన్నాడు. మీ చేతిలో ఏముంది? ఒకసారి పైకెత్తండి. మీ చేతిలో ఏమున్నాయో? ఉన్నాయా? ఏమి లేదు. కొంతమంది దగ్గర లేవు. ఉందా? ప్రతి వారి చేతిలో ఏముండాలి చెప్పాలి. ప్రతి వారి చేతిలో ఎవరు ఉండాలి? గ్రంథం ఉండాలి. పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో తెలుసా? దేవుడు మీకు ఇచ్చేటటువంటి రెండంచుల వాడి అయిన ఖడ్గమ. ఒకవేళ శత్రువు వచ్చాడు అనుకో, ఖడ్గం ఏం చేస్తుంది? వాడిని జయించేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోసే అంటున్నాడు, మోసే ఏముంది నీ చేతిలో? కర్ర. ప్రభువా కర్ర ఉంది కదా, నీ కర్ర చేయి పైకెత్తు అన్నాడు దేవుడు. మోసేకి చెప్పిన మాట మోసే చెయ్యాలి. దేవుడు చెప్పిన మాట మోసే వినాలి, వద్దన్నది మానేయాలి. ప్రియులారా, మనం కూడా అదే నేర్చుకోవాలి. దేవుడు చెప్పింది చెయ్యాలి, వద్దన్నది మానేయాలి. అది మీకు మేలుకరము, అది దీవెనకరము, అది ఆశీర్వాదకరము. ప్రియులారా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపాడు. నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను కాపాడాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు. ఈ భయంకర దినాలలో నువ్వు కాపాడబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి నువ్వు మెలకుగొండి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ప్రార్థన చేసేవాళ్ళు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోరుండి కూడా మాట్లాడలేకపోతున్నారు, పెదవులండి కూడా పలకలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తి అనేది నేర్చుకోండి, భయం అనేది నేర్చుకోండి, దేవుని మాటలు వినండి, గ్రహించండి, దాని ప్రకారంగా నడుచుకోండి. మోసే దేవుని మాటలు విన్నాడు, గ్రహించాడు, దాని ప్రకారంగా నడుచుకున్నాడు. ఇశ్రాయేలీని బానిసత్వం నుండి విడిపించడానికి ఒక ప్రణాళికను సిద్ధపరిచి తనకు కృపావరం ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఏది చేస్తే అది అవుతుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కర్రను పట్టుకుంటే కర్రను బారేస్తే పాము అయిపోయింది, చెయ్యి రొమ్ము మీద పెట్టుకుంటే కుష్టి వ్యాధి వచ్చేసింది. మళ్ళా చెయ్యి పెట్టుకుంటే కుష్టి వ్యాధి పోయింది, పామును పట్టుకుంటే కర్ర అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు నీకు గొప్ప కృపను ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే రాబో ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ తారుమారు చేస్తాడు ఆయన. గొప్ప కార్యములు నీ పట్ల చేయగలడు ఆయన. అందు గురించి నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను కాపాడాలని కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమయ్యేది కొంతమందికి, అర్థం కానిది అనేకులకి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి అర్థమైందో నా మాటలు తెలియదు. కానీ తెలియకపోతే మోసపోతున్నావు. జాగ్రత్త. మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటకు వస్తాడు. జాగ్రత్త. మోసే కర్రెత్తు, పైకి లేపాడు. సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోసే దేవుడా మనలాంటి మనుష్యుడే గొప్ప కృపావరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు మోసే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే దేవుని ప్రణాళిక ఏంటి? ఐగుప్తు దేశంలో రాజు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేయాలి. వాళ్ళు దేవుని భయము లేని వాళ్ళుగా ఉన్నారు. దేవుని జనాంగంగా లేరు. వాళ్ళు దేవుని మాట వినేవారుగా లేరు. దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారుగా లేరు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఏ విధమైనటువంటి ఆయుధమును
వర్ధిల్లదని దేవుని వాక్యంలో చెప్పబడింది. అప్పుడు వెంటనే ఎర్ర సముద్రాన్ని ఇశ్రాయేలీయులందరూ దాటిన తర్వాత పరో సైన్యం ఎర్ర సముద్రంలోకి వచ్చేసరికి మోసే తిరిగి మరలా కర్ర ఎత్తిన వెంటనే సముద్రము మరలా ఎర్ర సముద్రంలో వారిని ముంచి వేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుడు చెప్పింది మనం చెయ్యాలి, వద్దన్నది మానేయాలి. ఈ దినం దేవుడు అంటున్నాడు, దేవుడు తన ప్రజలను ఆశీర్వదించమని మోసేతో చెప్పాడు. మోసే చేస్తున్నాడు, మోసే చెప్తున్నాడు, అహరోనుతో చేపిస్తా ఉన్నాడు. మోసే చెప్పింది అహరోను చేయాలి. అహరోను ప్రజలందరినీ చెప్పండి. అర్థమవుతున్నాయి నా మాటలు? మీకు చెవులు వినపడుతున్నాయా? మోసే అంటున్నాడు, అహరోను సహోదరుడా, ప్రజలందరినీ నువ్వు ఆశీర్వదించు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సన్నిధి కాంతి ప్రకాశింపజేసినప్పుడు, ఆయన ఆత్మచేత నింపినప్పుడు, ప్రజలందరూ ఆయనని స్తుతించినప్పుడు, మా దేవుడు మమ్మలను దీవించును, మా దేవుడు మమ్మలను ఆశీర్వదించును అని పలికిన లేఖన సత్యాలు మీ అందరి పట్ల, మనందరి పట్ల నెరవేర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నాడు. ఆయనతో పాటు కెరూబులు, శరాబులు, కోట్ల కొలది దేవదూతల సమూహం ఇక్కడ ఉంచారు. మనమందరం కూడా స్తుతించినప్పుడు, ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేసినప్పుడు, మనల్ని ఆయన ఆత్మచేత నింపినప్పుడు, ఆత్మతో స్వచ్ఛముతో దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మహింపరిచి, దేవుని హెచ్చించినప్పుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుగురించి నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక అన్న వెంటనే వాళ్ళందరూ ఏమన్నారంటే ఆమేన్ అంటున్నారు. మీరు అన్నారా? ఎంతమంది అంటున్నారు ఆమేన్ అంటే? అవునుగాక, కలుగునుగాక, జరుగునుగాక అన్నప్పుడు ఆమేన్ అన్నమనుకో, మీ పట్ల అన్ని కార్యాలన్నిటినీ నెరవేర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుచేతనే చివరిగా అంటున్నాడు దేవుని వాక్యములో నుండి, అట్లు వారిని వారు ఇశ్రాయేలీల మీద నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. ఎప్పుడైతే అహరోను కుమారులు ఆయన నామమును ఉచ్చరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ నామం? అన్ని నామముల కన్నా పైనున్న నామం. ఆ నామమే ప్రకటన గ్రంథంలో ఉంటుంది. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అని నామం పెట్టబడినటువంటి ఆ నామము ఉచ్చరించి పలికినప్పుడు, ఎవరు పలకాలి ఈ మాటలు? అహరోను కుమారులు పలికినప్పుడు అప్పుడు అంటున్నాడు, దేవుడు నేను వారిని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను. ఆ విధంగా పలికితే నా ప్రజలందరూ ఆశీర్వదించబడతారు, దీవించబడతారని అక్కడ ఆశీర్వాదకరంగా వారందరికీ పలికించినటువంటి మాటలు. అప్పుడు దేవుడు వారిని, వారి కుటుంబాలని దీవిస్తాను, మీరు నా మాట వినాలి, నా చిత్తాన్ని సన్నర్చుకోవాలి, నా ఆజ్ఞలను, నా కట్టడను, విధులను గైకొనే వారిగా ఉండాలని దేవుడు చెప్పినట్లుగా చెప్పినప్పుడు 12 గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళు 2 గోత్రాల వారు మాత్రమే దేవుని మాటలు విని దాని ప్రకారంగా నడుచుకున్నారు. వారు మాత్రమే ఆశీర్వదించబడ్డారు, వారు మాత్రమే దీవించబడ్డారు. తక్కిన 10 గోత్రాల వారు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైతే దేవుని మాటలు విని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకుని ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనే వారిగా ఉంటారో వారిని మాత్రమే దేవుడు దీవిస్తాడు, వారిని మాత్రమే ఆశీర్వదిస్తాడు, వారికి మాత్రమే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కృపాక్షేమములు మీకందరికీ అనుగ్రహింపచేసి నిత్యానందముతో ఉంచేటటువంటి దేవాది దేవుడు, సంతోషానందములతో నింపేటటువంటి దేవాది దేవుడు.
అందు గురించి అంటాడు 115వ కీర్తనలో 13వ వచనంలో 14వ వచనంలో ఏముంటుందంటే, చిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గలవారిని ఆయన దీవించి ఆశీర్వదించును, మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోన్లో నుండి మిమ్ములను ఆశీర్వదించును అని పలికిన లేఖన సత్యాలు మన పట్ల, మన కుటుంబాల పట్ల నెరవేర్చే దేవుడు కాబట్టి అట్టి రీతిగా దేవుని దీవెనలు మనం పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని కాపుదల మనకి కావాలని ఈ దినాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. అట్టి కాపుదల, అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబాలకి సియోన్లో నుండి నూరుదంతులుగా వేదంతులుగా అనుగ్రహింపచేసి తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. పరిశుద్ధుడు మన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాకృపను బట్టి దినము ప్రత్యేకముగా దేవుడు తన ప్రజలను ఆశీర్వదించమని మోసేతో చెప్పినటువంటి మాటలు మాకు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ చేరినటువంటి నీ కుమారులను, నీ కుమార్తెలందరినీ కూడా ఆశీర్వదించడానికి మీ ప్రణాళికను మీరు సిద్ధపరిచి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ మహిమ పొందుతున్నందుకు కోట్ల కొలది వందనాలు. చేరి వచ్చిన నీ కుమారులను, చేరి వచ్చిన నీ కుమార్తెలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది అంటున్నావు నాయన. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని పలికిన లేఖన సత్యాల ద్వారా నాయన, నా నామము ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదని పలికిన లేఖన సత్యాల ద్వారా ఏదైనా మాట్లాడినందుకు కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున సియోనులను దీవించి ఆశీర్వదించి మహిమ పొందుతారని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.